హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. సో జనరల్గా మనందరికీ తెలుసు, ఎప్పుడైతే ఈ బీసీ సంబంధించి సర్వే నెంబర్స్ బయటకు వచ్చాయో అప్పటి నుండి తీన్మార్ మల్లన్న కంప్లీట్గా వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం స్టార్ట్ చేశారు. అదొకటే కాదు, బీసీలందరూ ఐక్యం అవ్వాలని చెప్పేసి కూడా భారీ బహిరంగ సభను కూడా నిర్వహించారు. ఆ సభలో కూడా చాలా అంటే చాలా కాంట్రవర్సీ మాటలు కూడా మాట్లాడారు. రెడ్డిస్ సంబంధించి ముఖ్యంగా రెడ్డిస్ని టార్గెట్ చేస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు ఆయన. ఏదో రెడ్డిస్ అందరూ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారం అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా బీసీల దయాదక్షిణాలతోనే ఇప్పుడు అధికారం అనుభవిస్తున్నారనే టైప్లో చాలా అంటే చాలా విమర్శలు చేశారు ఆయన. సో విమర్శలు చేసిన తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది అంశాన్ని. ఎందుకంటే ఇప్పుడు ఈ కులగణన ఏదైతే చేశారో ఈ సర్వే అనేది కూడా కాంగ్రెస్ పార్టీ అసలు చేసిన గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పేసి ఒక పక్క వీళ్ళందరూ చెప్తూ ఉంటే, అసలు ఇది మొత్తం ఇది బోగస్ సర్వే ఇది అని చెప్పేసి కూడా తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ మీద ఫైర్ అయ్యారు. సో ఆబ్వియస్లీ ఇక బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి అది ఒక పెద్ద ఆయుధంలా తయారవుతుంది కదా అంశం అనేది. కేటీఆర్ గారు ఇదే అంశం మీద గతంలో మాట్లాడారు. అరే మీ పార్టీ ఎమ్మెల్సీనే మీరు చేసిన సర్వే బోగస్ అని చెప్పేసి ఆయన ఫైర్ అవుతున్నారు కదా అని చెప్పేసి కూడా గతంలో కేటీఆర్ గారు చెప్పిన మాట. సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని సో కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది పార్టీ నుండి. సో సస్పెండ్ చేసిన తర్వాత ఆయన ఊరినే ఉంటారా? ఇక ఆబ్వియస్లీ ఆ సస్పెండ్కి కౌంటర్ అనేది ఇవ్వాలి కదా. సో ఆ కౌంటరే నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న లూపోల్స్ అన్నీ కూడా ఆయన బయట పెట్టారు. అంతర్గత విభేదాల గురించి కూడా ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. సో ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలు మనం ఒకసారి హైలైట్స్ ఏంటో కూడా మనం చూసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ లెక్కలు తప్పని తీన్మార్ మల్లన్న అన్నారు. ఆ లెక్కలన్నీ తప్పని నిరూపించడానికి తాను రెడీ అని, సర్వేపై బహిరంగ చర్చకు తాను ఒక్కడనే వస్తానని ఆయన స్పష్టం చేశారు. ఏ పార్టీకి భవిష్యత్తులో తాను ఏ పార్టీలో చేరనని, ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని చెప్పారు. కానీ ఇది మటుకు జరగని పని. ఖచ్చితంగా ఆయన ఏదో ఒక పార్టీ సపోర్ట్ తీసుకోవాల్సిందే, ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వాల్సిందే. ఎందుకంటే రాజకీయంగా ఎదగాలనుకున్న వారు ఖచ్చితంగా ఐదర్ ప్రతిపక్ష పార్టీలో అన్న వెళ్ళాలి, లేకపోతే అధికార పక్ష పార్టీలో అన్న వెళ్ళాలి, లేకపోతే భవిష్యత్తులో పుంజుకునే అవకాశం ఉన్న పార్టీలో అయినా ఆయన డెఫినెట్గా జాయిన్ అవ్వాలి. ఇటు బీఆర్ఎస్లో అయినా జాయిన్ అవ్వాలి, బీజేపీలో అయినా జాయిన్ అవ్వాలి. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చారు కాబట్టి ఆయనకి ఇప్పుడు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ బీఆర్ఎస్లో అయినా జాయిన్ అవ్వాలి, లేకపోతే బీజేపీలో అయినా జాయిన్ అవ్వాలి. ఆల్రెడీ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి బయటకు వచ్చారు. మళ్ళీ బీజేపీ వాళ్ళు చేర్చుకుంటారో లేదో తెలియని పరిస్థితి. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటారా? ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే ఇక అసలు మామూలుగా ఫైర్ అవ్వలేదు ఆయన మీద. బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, కేసీఆర్ గారి మీద కావచ్చు, ఆయన డసిగా పర్సనల్ అటాక్ చేశారు. ఒక యుద్ధంలానే ఆయన గతంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ మీద, అటు కేసీఆర్ గారి మీద పోరాటాలు చేశారు ఆయన. సో మరి బీఆర్ఎస్ పార్టీ చేర్చుకునే అవకాశం అయితే లేదు. బీజేపీ పార్టీ అయితే ఆల్రెడీ వచ్చి బయటికి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ వస్తే స్వాగతిస్తుందా లేదా అన్నది కూడా ఒక డైలమా. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా చేర్చుకునే ఆప్షన్ లేదు మరొకసారి. సో ఇవన్నీ పరిగణనలో తీసుకుని ఆయన అయితే ఒక క్లారిటీకి అయితే వచ్చేసారు. నేను ఏ పార్టీలో చేరను, ఏ పార్టీకి మద్దతు ఇవ్వను అని చెప్పేసి. బట్ ఖచ్చితంగా ఏదో ఒక పార్టీకి అయితే మళ్ళీ వెళ్ళక తప్పదు. బీసీ జేఏసీగా బీసీ సమస్యలపై పోరాడతానని ప్రకటించారు. బీసీ పక్షాన నిలబడి బీసీల కొరకు పోరాటాలు చేయాలంటే కేవలం ఒక నార్మల్ పర్సన్గా బీసీ నేతగా పోరాటాలు చేస్తే జరగని పని. అది ఎప్పటికీ సాధ్యమవదు. బీసీ నేతగా ఏదో ఒక పార్టీలో ఏదో ఒక పార్టీ అండతో పోరాటం చేస్తేనే అది కొంతవరకు సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. ఇప్పుడు మొన్నటి వరకు కూడా మనం చూసాం, గతంలో కొన్ని దశాబ్దాలుగా ఆర్ కృష్ణయ్య గారు బీసీల కొరకు ఎన్నో పోరాటాలు చేస్తున్నారని. స్టిల్ ఇప్పటికీ బీసీలకు జరగాల్సిన న్యాయం అనేది జరగలేదు. మరి తీన్మార్ మల్లన్న నిన్న మొన్న వచ్చి నేను బీసీల కొరకు పోరాటం చేస్తాను, ఏ పార్టీలో జాయిన్ అవ్వను అంటే అలా జరగని పని. ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వక తప్పదు. బీసీల కొరకైతే ఆయన ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వాలి. ఐదర్ లేదా సొంత పార్టీ అనేది ఖచ్చితంగా ప్రకటించాలి.
సొంత పార్టీ ప్రకటిస్తే ఆబ్వియస్లీ మొన్నే ఒక బీసీ ఉద్యమం అనేది మొదలైంది కాబట్టి ఒక సభతోటి ఒక అడుగు లేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఒక్క 2-3 అడుగులైనా ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. అదైతే అది సొంత పార్టీ పెడితే. బీసీలకు ఏ పార్టీలో అన్యాయం జరిగినా పోరాడతానని, బీసీ సమాజానికి అండంగా ఉంటానన్నారు. త్వరలో బీసీ మేధావులతో చర్చిస్తానన్నారు. బీసీ వాదాన్ని గ్రామానికి తీసుకెళ్ళి బీసీలందరూ ఐక్యం చేస్తానన్నారు. సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో పార్టీ పెట్టడానికి ఒక రోడ్ మ్యాప్ని తయారు చేసుకుంటున్నారు. సో గ్రామాల్లో బీసీలందరినీ కూడా ఐక్యం చేయాలి, బీసీలందరిలో కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక పార్టీని అనౌన్స్ చేసి ఈ బీసీలందరూ కూడా ఈ పార్టీకి మద్దతు ఇవ్వండి, బీసీలందరూ కూడా ఈ పార్టీ వాళ్ళకి ఓట్లు వేయండి అని చెప్పేసి చెప్పడానికి ఒక రూట్ మ్యాప్ అనేది కూడా చాలా స్పష్టంగా వేసుకుంటున్నారని అయితే మనకు ఇక్కడ అర్థమవుతోంది. ఆర్ కృష్ణయ్య బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ ఇతర సమస్యలపై పోరాడారని, రాజ్యాధికారం కోసం పని చేయలేదన్నారు. తాను అంశంపై పోరాడతానని పేర్కొన్నారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు అంటే కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఆయన స్టిల్ ఇప్పటికీ ఆయన బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేని పరిస్థితి. ఆయనే ఎన్నో దశాబ్దాలుగా పోరాటాలు చేసినా అవ్వలేదు. ఇక తీన్మార్ మల్లన్న గారు వచ్చి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కొట్లాడుతాను, నేను బీసీల కొరకు నేను ఫైట్ చేస్తాను అంటే ఇప్పట్లో ఉన్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల్లో అది సాధ్యమవుతుందా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎమ్మెల్సీ సీటుకు రాజీనామా ఎందుకు చేస్తానని మీడియా ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. సో ఇప్పుడు పార్టీలు జనరల్గా పార్టీ నుండి సస్పెండ్ అయితే ఆవేశంలో ఈవెన్ అప్పటికి తీసుకున్న పదవి నుండి కూడా డెఫినెట్గా వాళ్ళు రాజీనామా చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు, ఏదైనా మంత్రి పదవిలో ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తారు, చైర్మన్ అయితే చైర్మన్ పదవికి రాజీనామా చేస్తారు. ఇక్కడ తీన్మార్మల్లో ఉన్న ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా కూడా చేస్తారని చెప్పేసి అందరూ కూడా భావించారు. బట్ నేనైతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయను, నేను ఎమ్మెల్సీగా నాకు టర్మ్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా నేను ఉంటాను, ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికల్లో కూడా నేను గెలుస్తానని చెప్పేసి ఒక ధీమాతోనే ఉన్నారు ఆయన. సో ఎమ్మెల్సీ పదవిని అయితే ఆయన వదులుకునే అవకాశం అయితే లేదు. కులగణన చేస్తామని, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్ గాంధీ అంటేనే తాను కాంగ్రెస్లో చేరానని, సీఎం పిలుపుతో చేరలేదన్నారు. సో ఇది వరకు ఒక రకంగా మరీ ఓవర్ ఎగ్జైట్ అయ్యి చెప్పిన మాట అనే అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న గారి ముద్ర అయితే కొంతవరకు ఉంది, అంతేగాని మరీ రాహుల్ గాంధీ గారి దగ్గరకు వెళ్ళి ఆయన హామీలు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవుతాను లేకపోతే లేదు అని చెప్పేంత సీన్ అయితే లేదని అయితే నేను అనుకుంటున్నా. అంతవరకు అయితే ఉండదు. ఇప్పుడు తెలంగాణ వరకు అయితే ఎస్, తీన్మార్ మల్లన్న గారు ఈజ్ ఎ తోప్. కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత పెంచడంలో ఆయన తోప్, మనం ఒప్పుకొని తీరాలి. బట్ ఇక్కడ రాహుల్ గాంధీ గారు చెప్తే నేను జాయిన్ అయ్యాను, కేసీఆర్ గారు ఇది మన రేవంత్ రెడ్డి గారి వల్ల నేనేం జాయిన్ అవ్వలేదని చెప్పడం అనేది కూడా కొంతవరకు సమంజసం కాదు. సో ఇంకా అనేక అంశాల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అందులో కాంగ్రెస్ పార్టీలో జరిగిన లూప్ హోల్స్, అంటే గత ఎన్నికల్లో జరిగిన లూప్ హోల్స్ గురించి కూడా ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో అదే చాలామంది నాయకుల్ని, హేమాహేమి నాయకుల్ని కావాల్సినగానే ఓడగొట్టారు, కొందరికైతే టికెట్లు ఇవ్వకుండానే పార్టీ నుండి బయట పంపించేశారు, కేవలం కాంగ్రెస్ పార్టీ కేవలం కొందరి కొరకు మాత్రమే ఉంది అని చెప్పేసి కూడా ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో మరి ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? సొంత పార్టీ పెడతారా, లేకపోతే ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుతారా? ఆబ్వియస్లీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీల్లో నుండి వెళ్ళి బయటకు వచ్చేసారు. బీజేపీ పార్టీలో ఎందుకు వెళ్ళారో మళ్ళీ ఎందుకు బయటకు వచ్చారో తెలియని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, వ్యతిరేకంగా మాట్లాడారు, సస్పెండ్ అయ్యారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఆప్షన్ ఉంది, మరి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుతారా? ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన జాయిన్ అయితే పిలుచుకునే అవకాశం ఉందా? ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ పార్టీకి కూడా కొంత అనుకూలంగా ఆయన మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో పరిపాలన కొంత
రకంగా బెటర్ అన్నట్టే ఆయన మాట్లాడడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీకి దగ్గర అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు అని కూడా చెప్పేసి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి చూద్దాం భవిష్యత్తులో తీన్మార్ మల్లన్న గారు ఏ పార్టీలో జాయిన్ అవుతారు, లేకపోతే సొంత పార్టీ పెడతారని. సో ఇది అంశం అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.